జంపింగ్ ఎమ్మెల్యే నుంచి సీనియర్ లీడర్ వరకు కోఆర్డినేషన్ కమిటీలో కోఆర్డినేషన్ మిస్, మంత్రివర్గంలో వర్గపోరు, ఒక్కొక్కరిది ఒక్కొక్క అసంతృప్తి. రోజుకో చోట నేతల డిఫరెంట్ టోన్, ఎవ్వరూ తగ్గరు, ఎంతకు మారరు అన్నట్లుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి. అధికార పార్టీలో ఎందుకీ రచ్చ, ఆగమాగం జగన్నాథం అన్నట్టుగా ఉన్న పరిస్థితికి కారణమెవరు? ఒకరి తర్వాత మరొకరు ఎందుకు వాయిస్ రేస్ చేస్తున్నట్లు? సీఎంతో సహా పలువురు సీనియర్లు కూడా సహనం కోల్పోవడానికి ఇగో హట్ అవడమే రీజనా? తెలంగాణ కాంగ్రెస్ లో గాయిగత్తర, ఆగని దుమారం. సీఎం నుంచి మంత్రుల వరకు ఒక్కొక్కరిది ఒక్కో టోన్. జంపింగ్ ఎమ్మెల్యే నుంచి సీనియర్ లీడర్ వరకు రోజుకో రచ్చ. ఎవరో ఒక నేత అసమ్మతి గళం. పార్టీ లైన్ కంటే నేతల వ్యక్తిగత ఈగోలే ఎక్కువైపోయాయా? నిత్యం ఏదో ఒక ఇష్యూ కాంగ్రెస్ పార్టీలో, రాష్ట్ర ప్రభుత్వంలో కాంట్రవర్సీగా కొనసాగుతూనే ఉంది. సీఎం రేవంత్ నుంచి అమాత్యుల వరకు ఎవ్వరూ రచ్చకు కాదేది అనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తున్న పరిస్థితి. వరంగల్లో మంత్రి కొండా సురేఖ తీరు లేటెస్ట్ గా మరింత చర్చనీయాంశంగా మారింది. కేబినెట్ మంత్రిగా ఉన్న ఆమె ఏకంగా సీఎం పర్యటనకు డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఆ మీటింగ్ లో సీఎం రేవంత్ చేసిన ఓ ప్రకటన ఇంకా డిస్కషన్ పాయింట్ అయింది. పరకాల నుంచి వచ్చేసారి కూడా రేవూరు ప్రకాష్ రెడ్డే పోటీ చేస్తారని ఆశీర్వదించాలని కోరారు రేవంత్. అయితే పరకాల నుంచి తన కూతురు సుస్మితా పటేల్ ను బరిలోకి దింపుతామని కొండా దంపతులు ఎప్పటినుంచో ప్రకటిస్తూ వస్తున్నారు. కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. కానీ ప్రకాష్ రెడ్డినే క్యాండిడేట్ గా సీఎం రేవంత్ అనౌన్స్ చేయడం వెనుక ఆంతర్యమేంటన్న చర్చ నడుస్తోంది. కొండా సురేఖ తన పర్యటనకు డుమ్మా కొట్టడంతో సీఎం ఇగో హట్ అయిందని, దీంతో కొండా దంపతుల ఇగోను టచ్ చేసేలా రేవూరి పేరును రేవంత్ ఆ సందర్భంగా ప్రకటించారన్న చర్చ ఓరుగల్లు నేతల్లో సాగుతోందట. డీలిమిటేషన్ జరుగుతుందని, నియోజకవర్గాల సంఖ్య పెరగడం ఖాయమని సీఎం రేవంతే చెప్తున్నారు. అదే జరిగితే రేవూరి సొంత నియోజకవర్గమైన నరసన్నపేట ఏరియాలో మరో నియోజకవర్గం ఏర్పడే ఛాన్స్ కూడా ఉంటుంది. అప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డి తన నేటివ్ ప్లేస్ అయిన నరసంపేటకు వెళ్లడానికే ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఇవేమీ పట్టించుకోకుండా సీఎం రేవంత్ రేవూరి ప్రకాష్ రెడ్డిని నెక్స్ట్ ఎలక్షన్ క్యాండిడేట్ గా అనౌన్స్ చేయడం కొండా సురేఖకు జలక్ ఇవ్వడానికేనన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో హీట్ ను పెంచేస్తోంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ అంతా ఇంతా కాదు. ఏకంగా ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై యుద్ధం అంటూ ప్రకటించారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు 1,00,000 కొర్రీలు పెడుతున్న ప్రభుత్వ పెద్దలు లక్షల కోట్లు దోచుకుంటున్నారని సీరియస్ ఎలిగేషన్స్ చేశారాయన. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వారు పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్నారంటూ ఇన్ డైరెక్ట్ గా సీఎం రేవంత్ మంత్రి పొంగులేటిని టార్గెట్ చేశారన్న చర్చ నడిచింది. ఆయన వ్యవహారం అలా ఉండగానే జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా వాయిస్ రేస్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండే అగ్నిపర్వతం లాంటి వాడు అన్న అనిరుద్ రాజగోపాల్ రెడ్డి మాటల్లో తప్పేం లేదని చెప్పుకొచ్చారు. దీంతో అనిరుద్ రెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మమేంటన్న చర్చ మొదలైంది. ఎందుకంటే అనిరుద్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ కి దగ్గరైన వ్యక్తి. రాజగోపాల్ రెడ్డి మునుగోడు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఆయనకు సపోర్ట్ చేశారన్న టాక్ కూడా ఉంది. దీంతో అనిరుద్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఏదో జరగబోతోందన్న సంకేతాలు ఇచ్చారనే చర్చ స్టార్ట్ అయింది. ఇక లేటెస్ట్ గా కాంగ్రెస్ సీనియర్ నేత 40 ఇయర్స్ ఇండస్ట్రీగా పేరున్న చిన్నారెడ్డి బరస్ట్ అయిపోవడం ద్వారా హస్తం పార్టీలో కుతకుత ఎక్కువైపోతున్నట్లే కనిపిస్తోంది. చిన్నారెడ్డి సిన్సియర్ అండ్ హానెస్ట్ లీడర్. గత ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోయినా మేఘారెడ్డి అనే కాంగ్రెస్ నేతకు సపోర్ట్ చేశారని చెప్తూ ఉంటారు. ఇప్పుడు అదే మేఘారెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేశారు చిన్నారెడ్డి. తన ఓపిక నశిస్తోందని, తాను కూడా సీనియర్ నేత జీవన్ రెడ్డి బాటలోనే తిరుగుబాట పట్టాల్సి వస్తుందేమోననే రీతిలో చిన్నారెడ్డి హెచ్చరించడం హస్తం పార్టీలో కాకరేపుతోంది. గత ఎన్నికల్లో సోనియా గాంధీ చెప్పినా తనకు టికెట్ ఇవ్వకుండా డబ్బులకు ఆశపడి మేఘారెడ్డికి టికెట్ ఇచ్చారని చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, నువ్వేం సీఎం అంటూ అప్పట్లోనే రేవంత్కు చెప్పాను అని,
అయినా ఎందుకు భయపడ్డాడో తెలియదంటూ బాంబు పేల్చారు. చిన్నారెడ్డి కామెంట్స్ పై రియాక్ట్ అయిన ఎమ్మెల్యే మేఘారెడ్డి కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు చేస్తాను అన్నారు. తాను ఎవ్వరికీ డబ్బులిచ్చి టికెట్ తెచ్చుకున్నానో చెప్పాలంటూ సవాల్ చేయడమే కాదు, చిన్నారెడ్డి బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నాడంటూ ఎదురుదాడికి దిగారు మేఘారెడ్డి. ఇక జంపింగ్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి లేటెస్ట్ కామెంట్స్ గాంధీ భవన్ లో చర్చకు దారితీస్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు గులాబీబాస్ కేసీఆర్ కు ఎలివేషన్ ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఏ పని కావడం లేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు అడిగితే ఇవ్వట్లేదని అసంతృప్తి గళం వినిపించారు. ఇక మంత్రి వివేక్ వెంకటస్వామి ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్ ను ది లీడర్ అని, కేటీఆర్ ను యువరాజ్ అని మాట్లాడడం కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఇదంతా ఇలా ఉండగా కాంగ్రెస్ లో 8 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్ కమిటీలోనే కోఆర్డినేషన్ మిస్ అయిందన్న చర్చ ఉంది. పార్టీకి ప్రభుత్వానికి వారధిగా ఉండేందుకు అన్ని అంశాలపై చర్చించేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ పార్టీ పని పార్టీ చేసుకోవాలి, ప్రభుత్వ వ్యవహారాలన్నీ తాను చూసుకుంటాను అని ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను కోఆర్డినేషన్ కమిటీలో చర్చించడమేంటని సీఎం రేవంత్ చిర్రుబురులాడడం హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కౌంటర్ గా పార్టీ ఉంటేనే ప్రభుత్వం ఉంటుందని, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై కోఆర్డినేషన్ కమిటీలో చర్చించాల్సిందేనంటూ తేల్చి చెప్పారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఇలా తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి గళం అన్స్టాపబుల్ అన్నట్లుగా నడుస్తూనే ఉంది. ఈ వివాదాలకు ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో, నేతలంతా పార్టీ లైన్కు కట్టుబడి ఉండేదెప్పుడో వేచి చూడాలి మరి.